అబ్బా అబ్బా దాత్రి ఏం చేస్తున్నావు? కాలుతుంది. మరి నాకు కూడా ఇలాగే కాలుతుంది. ఎందుకు? ఆహా, ఎందుకా? ఏమీ తెలియనట్టు ఏం అడుగుతున్నావు? కాళ్ళు విరగొడదాం అనుకున్నాను కానీ కనికరించి కాలు చుద్దరేస్తున్నాను. ఏంటి? కాళ్ళు విరగొడదాం అనుకున్నావా? ఎందుకు దాత్రి? ఏమా, ఎందుకో నీకు తెలీదా? చెప్తేనే కదా తెలిసేది. నేనేమైనా తప్పు చేశానా? నువ్వు చెప్పు, నువ్వేమైనా తప్పు చేసావా? నువ్వు అంత కోపంగా అదే నువ్వు అంత కూల్గా అడుగుతున్నావంటే ఖచ్చితంగా ఏంటి రక్తమే అని ఆధారమేంది? ఆధారాలు చూపించి అప్పుడు మాట్లాడండి. అడుగుతుంటే మాట్లాడరే? ఆధారాలు చూపించమంటున్నారు కదా. ప్రతి దానికి ఏంటి కొడుకుని కోడల్ని అని చెప్పుకుని తిరగటం కాదు. చేతనైతే ఆధారాలు చూపించి మాట్లాడండి. ఆధారాలు లేకపోయినంత మాత్రాన తండ్రికి కొడుకు కొడుకు కాకుండా పోడు. ఈ కొడుక్కి కూడా తండ్రి కాకుండా పోడు నిషి. ఇలాంటి డైలాగులు మేము చెప్తాం. దమ్ముంటే వాస్తవాన్ని నిరూపించండి, లేదంటే నోర్లు మూసుకుని కూర్చోండి. ఎక్కువ మాట్లాడుతున్నాం నిషి. ఏందమ్మి ఎక్కువ మాట్లాడేది? ఆ అమ్మి మాట్లాడిన మాటల్లో ముమ్మాటికి వాస్తవం ఉండదు. చూడమ్మి కౌశికి, ఆనాడు ఈయన గారికి పెళ్లికి ముందే ఇంకొక భార్య ఉండాది అంటే అప్పుడు ఊరుకునుండా. ఈయనకి ఆవిడ గారికి మధ్య సంతానం ఉంది అంటే అప్పుడు కూడా ఊరుకునుండా. ఆ సంతానం కాస్త నడింట్లోకొచ్చి ఈయన గారిని నాన్న నాన్న అంటూ హింగు రంగామని లేని ప్రేమలో ఒలకబోస్తూ ఉంటే అప్పటికి చూస్తూ ఊరుకునుండా. కానీ నా కొడుక్కి రావాల్సిన ఆస్తిని ఈ మధ్యలో వచ్చిన నడమంత్రపోనికిస్తానంటే మాత్రం అస్సలు ఊరుకునేదే లేదు. ఈ వజ్రపాటి సుధాకర్ గారికి ఉన్నది ఏకైక వారసుడు. ఆస్తులైనా అంతస్తులైనా గౌరవాలైనా అవమానాలైనా ఏదైనా సరే ఈడికే చెందాలా. నా అబ్బోడే వాటన్నిటికీ వారసుడు కావాలా. అది కాదు వైజయంతి. నువ్వు మాట్లాడకని చెప్పుండా కదబా. నువ్వు మాట్లాడుకో. అసలు దీనంతటికి కారణమే నువ్వు. నువ్వే గనక నీతి నిజాయితీగా ఉండుంటే ఈ రోజు నాకు నా కొడుక్కి ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. కౌశికి, నేను చెప్పదలుచుకుందేదో నీకు పూర్తిగా అర్థమై ఉండాదనుకుంటా. వజ్రపాటి వారసుడు అంటే సరిపోదు, అందుకు సాక్ష్యాలు కావాలా. లేనిపోని కిరీటాలు నెత్తిన పెట్టడాలంటే ఒప్పుకునేదే లేదు. రారా పడా, నువ్వు రామై. అసలు దీనంతటికి కారణమే నువ్వు. నువ్వే గనక నీతి నిజాయితీగా ఉండుంటే ఈ రోజు నాకు నా కొడుక్కి ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. పిన్ని మాట్లాడిన మాటలకి
మీ మనసులు బాధపడ్డాయని తెలుస్తుంది. కానీ ఈ విషయంలో నేను మీకు ఎలాంటి హెల్ప్ చేయలేను. మీరంటే నాకు చాలా అభిమానం ఉంది, చాలా గౌరవం ఉంది, అంతకు మించి అమితమైన ప్రేమ కూడా ఉంది. కానీ కేదార్ వజ్రపటి వారసుడని నిరూపించుకోవాలంటే కావాల్సింది ఇవేవి కాదు. ఇప్పటి సమాజానికి వాస్తవాల్ని నమ్మాలంటే సాక్ష్యాలే కావాలి. మీరు ఫస్ట్ ఇంటికి వచ్చినప్పుడు 1 నెలలోపు ఈ ఇంటి వారసుడు అని నిరూపించుకుంటామని అన్నారు. కానీ ఆ నెల కాస్త అలా ముందుకు సాగిపోతుంది. కానీ మీరింకా రుజువు చేసుకోలేదు. మీకు బాగా తెలుసు నేను ఈ వజ్రపాటి ఇంటి గౌరవానికి ఎంత విలువిస్తానో. అగ్రిమెంట్ కాలం పూర్తవడానికి ఇంకా 3 నెలలు గడువుంది. ఈ గడువు లోపల కేదారే ఈ ఇంటి వారసుడు అని ఆధారాలతో సహా నిరూపించుకున్నప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా నా చేతులతోనే స్వయంగా నా తమ్ముణ్ణి వజ్రపాటి అనే ఈ ఇంటి పేరుని కేదార్ ముందు పెట్టి సాదరంగా ఈ ఇంట్లోకి ఆహ్వానిస్తాను.